జనరల్ గా ఇదంతా పక్కకు పెడితే ఈ ఏజ్ లో చాలా మంది అమ్మో నాకు చేతనైతలే బిడ్డ నాకు చేతలైతలే బిడ్డ అంటారు. మరి నువ్వు అంటావా ఎప్పుడైనా అట్లా మీ పిల్లలతోనే అడుగు ఎప్పుడైనా చేతనైతే లేదన్న మాట రానేది అది నాకు. ఎక్కుతావా ఈ 2-3 ఫ్లోర్లు? ఓ 4-5 సార్లు ఎక్కుతావు? 4-5 సార్లు పొద్దుకి ఎవరికల్లా. ఓకే వాకింగ్ పోతా, వాకింగ్ ఆటలు డాన్స్ క్లాస్ పోతా, డాన్సులు ఆడతా, ఆడతా. ఎట్లా బామా ఏంది నాకు అర్థం కావట్లేదు. ఓ బేబీ సినిమాలో కాక పాప బేబీలకు దూరినట్టు నీలో ఎవరైనా దూరారా ఏంటి? ఇక అట్లా పడుకున్నట్టు అమ్మో అన్నట్టు అయ్యో అన్నట్టు నేను హుషారుగా హెల్తీగా తిరుగుతా, ఊరంతా తిరిగొత్తా. తాత ఏమంటాడు అప్పుడు? తాత ఏమంటాడు? నీ ఇష్టం అంటాడు. నీ ఇష్టం అంటాడు? ఏమన్నాడా? ఏ అదేంది అట్లా చేసినావు, ఇదేంది ఇట్లా చేసినావు అట్లా అన్నాడా? నేనే అంట ఏ కూర్చో అంట. తాత నీకు డిషన్ విషయం అవుతుందా ఎప్పుడన్నా? ఒకప్పుడు ఉండే ఇప్పుడు ఏం డిషన్ అస్సలు గింత కూడా ఏమన్నాడు తాత? ఏమన్నా అంటే కొడతావని సప్పుడు చేయనట్టు. నేనేం కొడతా, ఆయన కొట్టని కూరుకొస్తాడు ఇంకా కూడా. అవునా? అప్పుడు నువ్వు ఏ అంటావా? ఏ కూర్చో అంట. అప్పుడు సైలెంట్ కూర్చుంటాడా? ఏం కూర్చోడా? సరే సరే, మరి అందులో ఎమోషనల్ సైడ్ కూడా చూసినాం కదా. అసలు జనరల్ గా చిన్నప్పుడు ఎక్కడ పెరిగారు మీరంతా? పల్లెటూరులోనే. ఎక్కడ పల్లెటూరు? ఎక్కడ? తాటిపాముల. మా తల్లి గారు తాటిపాముల తిరుమలగిరి దగ్గర. తాటిపాముల తొండ తిరుమలగిరి దగ్గర మా తల్లి గారు తాటిపాముల. వస్తా కొండూరు మా అత్తగారు. అమ్మ నాన్న చచ్చిపోయారు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు. తాత అమ్మమ్మ దాది పెళ్లి చేసిరు. భర్తను పెళ్లి చేసుకున్నాక ఇంకా ఎన్నో సంవత్సరాలు అయింది పెళ్లి? నాకు 50 లేతలు 50 ఏళ్ళు దాటిపోయి. కాదు ఇప్పుడు ఎంత ఉన్నాయి? 60 ఉన్నాయా? పింఛన్ వస్తుందా మరి? మా ఆయన కొత్తది. అటు పెట్టి ఇచ్చినవా? ఆయన కొత్తది. ఓకే, ఇద్దరికి మరి మీ ఆయనకి ఎందుకు పెట్టించినావు, నీకెందుకు ఎందుకు? పెట్టించు? నాకు వస్తాయి, మస్తు వస్తాయి నాకు. అటో ఇటో నీలాంటి వాళ్ళు పుణ్యాత్కులు సాయం చేస్తారు. ఆయన మీరిద్దరు ఒక్కనే కదా ఉండేది? ఒకటేగా నీ దగ్గర ఉంటాడు ఎక్కువ. బిడ్డ దగ్గర ఉంటాడా? మరి పక్షవాతం వచ్చింది తల్లి. అయ్యయ్యో, ఓకే, అందుకని ఈడు ఉంటాడు. నువ్వు సపరేట్ ఉంటున్నావా? నీ దగ్గరే ఉంటా కానీ ఎక్కువ ఈడు ఉండొద్దు అన్నట్టు, ఇద్దరం ఉండొద్దు అన్నట్టుగా అటు తిరిగి వచ్చి తిని అటు ఇటు అల్లుడికి సపోర్ట్ చేయకుండా అల్లుడు అని చెప్పి అట్లా అల్లుడికి కోపం పడొద్దని అట్లా ఇద్దరు ఆలుమగలం ఎందుకు అన్నట్టుగా అటు పోతాం. అట్లా పోతాం. అంత జ్వరం వస్తే ఈయనే ఉంచుకుంటది నన్ను కూడా. వారం 15 రోజులు ఉంచుకొని మంచిగా చాయలు పాలు గుడ్లు మిరాల పౌడర్ అందించి ట్రీట్మెంట్ ఇప్పించి చేసి మంచిగా వెనక మళ్ళీ నేనే కిందికి దిగుతా కానీ అప్పుడప్పుడు వస్తానే ఉంటా. 24 గంటలు ఈయనే ఉంటా కానీ తిరుగుడు ఎక్కువ అటు ఇటు తిరుగుతా. ఇంకా నీకు ఏమైనా తిరగాలని ఉందా? ప్లేసెస్ ఏమైనా? ఏం లేదు, ఈ ఒక బిగ్ బాస్ ఒకటే ఉంది కదా మనసులో. అంతేనా? అంతే. వేరే వేరే తిరిగేసి ఎక్కడెక్కడ పోయిచ్చినావు? ఇక తిరుపతి, యాదగిరిగుట్ట, వేములవాడ, మెదకు అన్ని తిరిగిన బిడ్డ చాలా ఉన్నాయి. అవునా? మేడారం. దేవుళ్ళు అంటే బాగా ఇష్టం? మేడారం ఏమంత ఇష్టం ఉండదు నాకు. పోవాలంటే అంతే ఎంజాయ్. నీలాంటి వాళ్ళందరం పోతుంటే కలిసిపోవడం అంతే గానీ అలాంటి యూత్ వెళ్తారా మీరు? యూతే ఎక్కువ నాకు ఇక్కడ. చాలా మంది నీలాంటి వాళ్ళే నాకు దోస్తులు, నవ్వుతారు. వాళ్ళకి ఏం సజెషన్లు ఇస్తావు? ఏమన్నా ఏది అడిగినా చెప్తావా? ఏది అడిగినా ఇస్తా. ఏది అడిగినా బాబా నేను ఒకరిని లవ్ చేస్తున్నానే ఎట్లా చేద్దాం అంటావు అంటే వాళ్ళకి మంచిదైతే సపోర్ట్ చేస్తా, చెడ్డదైతే వద్దంట. అమ్మా సపోర్ట్ కూడా చేస్తావా? ఎట్లా ఎట్లా ఏం చెప్తావు వాళ్ళకి సజెషన్స్? ఆయన ఇల్లు వరుసగా అనుకుంటా, ఆయన ఏంది, ఆయన హిస్టరీ ఏంది, ఆయన వెనకేంది, ఆయన అయ్యమ్మడు ఆయన ఆస్తివాడు, ఆయన కులం ఏంది, ఆయన మతం ఏంది, మంచోడా చెడ్డోడా, ఆల్రెడీ వానికి ఎవరుందా అన్ని కనుక్కొని చేసి చేపి ఒక ఇంటోని చెప్తా. వద్దైతే వద్దు బిడ్డ వాడు బాగాలేడు ఇడు కాబట్టి ఇంకొకడు అంట. అంతేనా? అమ్మ మంచిదని బొంగారం అమ్మ నువ్వైతే నిజంగా ఎంత ముద్దొస్తున్నావు కదా. మరి దేవుడు చేసిన అట్టాడు పెళ్లి చేసినావా? తాత అప్పుడు ఏమనలేదా? ఏ తాత ఎప్పుడు ఏమన్నాడు? తాత ఏమన్నాడు? ఏముంది పక్క గుసబెట్టి తాత ఎప్పుడు ఏమనలే. వచ్చినాడు ఉండే తాతది. నీకు తాత అంటే బాగా ఇష్టం కదా? అప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. బామ్మ అట్లా అనకే, మనం ఎన్ని మార్చినా మొగని మార్చలే, ఒకటే మొగడు ఉంటాడు. మొగని మార్తానులే, ఆయన బలం ఉన్ననాడు ఉంటాడు. ఆయన ఇప్పుడు ఇష్టం లేదన్నారు కదా. ఆయన వద్దానేనా? నేను వద్దాను ఎలగొడతాను. ఆయనను వెళ్ళి ఎలగొట్టలేవులే పాపం, మంచిదాన్ని కదా. ఆయనకు నేను నాకు ఆయన కదా. ఇప్పుడు తాతకి ఏమన్నా చెప్పాలి అనుకుంటే చెప్తావా నువ్వు? వినడా? ఏ పోతి నేనేది అంటాడా? అంటే ఇప్పుడు పక్షవాతం వచ్చింది కదా, ఆయన మైండ్ కొంచెం కరెక్ట్ పని చేయదు. ఇంకా ఆయన మతం ఆయన లోకం ఆయనదే. బిడ్డ చెప్తేనే కూడా సరిగినాడు అంటే మైండ్ ఒక రకంగా అయిపోయింది అనుకోరాదు. అట్లా అవ్వడం వల్ల అయింది, లేకపోతే ఇంటుండే తింటాడు పంటాడు తింటాడు పైన ఉన్నాడు. ఇప్పుడు పోయి చూద్దాం తాతని. ఇంకా లేవలే? లేచిండా? లేవలే లేటట పోయిండట.
టిఫిన్ చేసి వస్తాడు పోయి. బయటనా ఉంది బానే ఉంది. కాదు తాతకు అట్లా అయినప్పుడు బాధపడ్డావా ఏమన్నా? ఏడిసిన అడగరాదు. ఎందుకని? నా బతుకు ఇట్లుంటది అట్లుంటే ఆయనకి ఏమన్నా అయితే బాధపడ్డా. బాధపడ్డా ఆమె చూపించింది 15 రోజులు పోయి తిరిగి మళ్ళీ హాస్పిటల్ వేసుకొని ఆమె ఉండి బాగా చేయించుకొని తీసుకొచ్చి. ఎంత మంచి బిడ్డలు కదా. అదే కొడుకుల్ని అంటే చూపిస్తారా చెప్పు? నా కొడుకుల మీద అప్పుడు లేదు ఇప్పుడు లేదు కదా. లేదు